హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఇంటికి పెద్ద కోడలకే అన్నీ తిప్పలు. సో ఇది అందరి కోసం కాదు, కానీ కొంతమంది సిచ్యువేషన్స్ నేను అబ్జర్వ్ చేశాక ఈ టాపిక్ మాట్లాడుతున్నాను. మనం కనుక ఇంటికి పెద్ద కోడలుగా వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ పెద్ద కోడలుగా వెళ్ళిన వాళ్ళకి అన్ని కష్టాలు ఉంటాయి అనేది నేను చాలామంది దగ్గర చూశాను. చాలామందిని చూశాక మాట్లాడుతున్నాను. అత్తగారు ఏమనుకుంటుందంటే, కొడుకుకి పెళ్ళి చేసిన తర్వాత ఫస్ట్ కొడుకుకి అప్పుడు తను ఒకప్పుడు కోడలే కదా, తను ఒక అత్తగారి దగ్గర నుంచి వచ్చిందే కదా, అలా అని మాత్రం ఎప్పుడూ అనుకోదు. కానీ ఇంటికి వచ్చిన పెద్ద కోడలు మాత్రం స్టార్ట్ చేస్తుంది. తను ఒకప్పుడు కోడలు అనే విషయం మర్చిపోయి ఇప్పుడు నేను అత్తగారిని కదా అని తన కూతుర్ని ఒకలాగా, ఇంటికి వచ్చిన పెద్ద కోడలను ఒకలాగా చూడడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళకి తర్వాత తెలుస్తుంది, చిన్న కోడలు వచ్చిన తర్వాత పెద్ద కోడల్ని ఎంత దారుణంగా హింసించాము అన్నది. ఎందుకంటే ఈ రోజుల్లో నేను చూసిన వాళ్ళలో చాలామంది చిన్న కోడళ్ళు అయితే అత్తగారిని మాత్రం ఇది వరకట్లా ఊరుకోవట్లేదు. అలా నేను 2-3 చూసిన తర్వాత ఇది మాట్లాడుతున్నాను. కానీ ఎప్పటికీ పెద్ద కోడలు మాత్రం అలా సైలెంట్గా ఉండిపోతుంది. తను పడిన కష్టాలు మాత్రం చిన్న కోడలకు అసలే ఉండవు. కానీ వెనకాల వచ్చిన ఆ చిన్న కోడలు మాత్రం అందరినీ డిమాండ్ చేస్తుంది. అత్తగారిని, మావిని, అందరినీ ఎంత డిమాండ్ చేసి ఎంత దారుణంగా ఆమె రివర్స్లో వీళ్ళని టార్చర్ చేసినా ఏమీ పైకి ఏం చెప్పుకోరు, మాట్లాడరు. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఆ పెద్ద కోడలు చాలా భయాలతో, ఇంకా మనం పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇలాగే ఉండాలేమో, ఎదిరించకూడదు ఇలా అనుకొని ఆమె సైలెంట్గా ఎదురు తిరగకుండా ఉంటుంది కాబట్టి ఆమెని అలా టార్చర్ చేస్తారు. చిన్న కోడలు అయితే ఎదురు తిరుగుతుంది కాబట్టి ఏమీ అనరు. మీలో ఎంతమందికి ఈ విధంగా జరిగిందో కింద కామెంట్లో తెలియజేయండి. సో ఇది అందరికీ కాదండి, కొంతమందికి ఇలా జరుగుతుంది. నాకు తెలిసిన కొన్ని సిచ్యువేషన్స్ నేను చూసి నేను ఈ టాపిక్ మాట్లాడాను. ఇది అందరికీ కాదు. ఓకే, రెసిపీ చూసారు కదా. నేనైతే క్రేవింగ్ వచ్చినప్పుడు బ్రెడ్తో హల్వా చేసుకున్నాను. బ్రెడ్ హల్వా వేస్తారు కదా మనకి, ఈ మధ్య ఎక్కువ ఫంక్షన్స్లో వేస్తున్నారు. అది నేను ఇంట్లో ట్రై చేశాను. బట్ ఏంటంటే ఇందులో నేను బ్రెడ్ కన్నా ఎక్కువ మొత్తం డ్రై ఫ్రూట్సే వేసుకున్నాను. ఎందుకంటే నాకు అవంటే ఇష్టం కాబట్టి. దాంతోపాటు ఇంట్లో తయారు చేసిన గీతోనే నేను ఈ స్వీట్ అనేది తయారు చేశాను. సో ప్రాసెస్ అయితే సింపుల్, చాలా ఈజీ. మనకి బ్రెడ్ ప్యాకెట్ ఉండి ఇంట్లో నెయ్యి ఉంటే డ్రై ఫ్రూట్స్, చాలా చాలా ఈజీ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేయండి నచ్చితే. అంతేకాదు, నేను మాట్లాడిన టాపిక్ మీలో ఎంతమందికి కనెక్ట్ అయ్యిందో కింద కామెంట్స్లో చెప్పండి. నా ఒపీనియన్ అయితే అది. ఎందుకంటే నేను చూసి అబ్జర్వ్ చేసి నేను ఈ టాపిక్ మాట్లాడాను. ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయి. ఎందుకంటే ఇంటికి పెద్ద కోడలు అన్నీ భరించి మౌనంగా ఉండిపోయి ఏమీ మాట్లాడకుండా అన్నీ అత్తగారు ఏమేమి అత్తగారి ప్లేస్లో ఉండి రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుందో అవన్నీ పెద్ద కోడల మీద తీర్చుకుంటుంది. కానీ అదే రివర్స్లో చిన్న కోడలు వచ్చిన తర్వాత ఆ చిన్న కోడలు అత్తగారి మీద తీర్చుకుంటుంది. కానీ అప్పుడు వాళ్ళు ఏమీ చెప్పుకోలేరు. వాళ్ళు ఏమన్నా సైలెంట్గానే ఉండిపోతారు. ఇక్కడ రివర్స్లో జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ మీలో ఎవరైనా చూసుంటే కనుక కింద కామెంట్ చేయండి తప్పకుండా. ఈ స్వీట్ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. అంతేకాదు, మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. చూసారు కదా ఎంత సింపుల్గా డెలిషియస్ స్వీట్ రెడీ అయిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.